ఈరోజు శివయ్య జాతర మహోత్సవానికి గాను మనకి చాలా కార్యక్రమాలు ఉన్నందున 2 రోజులు నేను లేకున్నందుకు ఈరోజు నామమాత్రంగా 10 నిమిషాలు చెప్పేసి మళ్ళీ రేపు మనం మాట్లాడుకుందాం. ఇంకా ఈరోజు మడివాళ మాచదేవ అనే మహానుభావుడి జయంత్యుత్సవం ఉంది. ఈరోజు ఈయన 12వ శతమానంలో పుట్టిన ఒక మహావీరుడు, మహాభక్తుడు. చూడండి, ఒక మనిషి భక్తుడుగా ఉండొచ్చు, ఒక మనిషి వీరుడుగా ఉండొచ్చు. ఒకే మనిషిలో 2 క్వాలిటీ ఉంటే వీరభక్తుడు అంటారు ఆయన. అలాగా ఈ మడివాళ మాచదేవ అనే మహానుభావుడు 12వ శతమానంలో బసవಣ್ణ యొక్క సమకాలీనుడు. ఇంకా చెప్పాలంటే బసవಣ್ణ కంటే వయసులో కొద్దిగా పెద్దవాడు. విశ్వగురు బసవಣ್ణ కళ్యాణాన్ని ఉద్ధరించే రోజుల్లో అనుభవ మంటప రూపంలో ఈయన కాయక యోగిగా ఈయన పుట్టడం విజయనగర జిల్లా సిందగి తాలూకా దేవరహిప్పడిగే అనే గ్రామంలో పుట్టాడు ఈ మహానుభావుడు. జీవితంలో మనకి ఏం నేర్చుకోవచ్చు అంటే, నువ్వు చేయాల్సిన కాయకం ఏమాత్రం భేషజం లేకుండా, ఏమాత్రం సిగ్గుపడకుండా గర్వంగా చేసుకోవాలని చెప్పే మహా ఉదంతం ఈ మహానుభావుడి చరిత్ర. ఈయన నేను చెప్పినట్టు 12వ శతమానంలో 2 పుణ్యాత్ములు, వాళ్ళ పేర్లు వచ్చేసి పర్వతయ్య, సుబ్దాంబే అనే 2 దంపతులకి ఈయన వాళ్ళ కులదేవత అయిన కలిదేవుణ్ణి ప్రార్థించగా చాలా రోజులకి ఈయన పుడతాడు. ఈయన పుట్టడమే తరువాయి ఈయనకి శివజ్ఞానం అనేది జన్మతహా ఉంటుంది. ఈ శివజ్ఞానం వచ్చేసి పూర్వజన్మ సుకృతం వల్ల మాత్రమే సంక్రమించే ఒక ఏకైక విధానం. ఈయన పుట్టినప్పటి నుంచి దేవుడి గురించి ఆలోచన ఉంటుంది. అలాగే తల్లిదండ్రులకి సాయం చేసే విషయంలో కూడా తన కాయకాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. ఇలా కాలం విండబూసేటప్పుడు ఆయనకి ఏమైతుందంటే, ఇక్కడే ఉంటే శివజ్ఞానాన్ని నేను పూర్తిగా పొందలేమో, ఇంకా ఎక్కడో ప్రయాణం చేయాలని, నేను ప్రయాణం చేస్తే తప్ప శీతత్వం బోధపడదని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు, అక్కడి నుంచి కళ్యాణానికి అప్పటికి బసవಣ್ణ ఒక కళ్యాణ క్రాంతిని మొదలు చేసి అక్కడ ఈ అనుభవ మంటపాన్ని రూపంలో పెట్టి శైవులు ఎక్కడైతే ఉన్నారో ఆ వీరశైవులంతా ఒక్కదాటిపై తెచ్చేసి కులానికి మతానికి అతీతంగా ఎవరైతే శివభక్తులు ఉంటాడో వారికి శివదీక్ష ఇచ్చేసి లింగధారణ చేసేసి వాళ్ళని తమ శివచరణంలోకి కలుపుకునేవాడు బసవಣ್ణ. అటువంటి మహాక్రాంతి నడిపేటప్పుడు ఈయనకి ఆయన గురించి తెలుస్తుంది. ఎవరికి? మడివాళ మాచదేవకి బసవಣ್ణ గురించి తెలిసి మనం కూడా అక్కడికి ఒక్కసారి వెళ్ళి రావాలా, అక్కడ ఎలా జరుగుతున్న విధానం చూడాలని చెప్పేసి ఒక గుర్రం మీద బయలుదేరుతాడు ఆయన. ఎక్కడి నుంచి అంటే, ఆయన పుట్టిన గ్రామం నుంచి దేవరహిప్పడికి నుంచి కళ్యాణంలో బసవಣ್ణ ఎక్కడ ఉంటాడో అక్కడి వరకు గుర్రం మీద ప్రయాణం చేస్తాడు. అక్కడికి పోయిన తర్వాత ఆయనకి అనుభవ మంటపం చూసిన తర్వాత అనిపిస్తుంది, అనుభవ మంటపం చూసిన తర్వాత ఆయనకి అనిపిస్తుంది అంటే ఇంతమంది మహానుభావుల్ని ఒక్క దాటిపై నడిపిస్తున్న బసవಣ್ణ అది గొప్పవాడు. ఎందుకంటే ఒక భక్తుడు ఉండడం వేరు, ఇంకొక భక్తుడిని గుర్తించి శివపదాన్ని నడపడం వేరు. బసవಣ್ణ తానే స్వతహా ఒక పెద్ద భక్తుడు అయినప్పటికీ కూడా ఆయన తన స్థాయి కానీ, తన మించిన స్థాయి కానీ పెద్ద మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకుని అనుభవ మండపంలో పెట్టేసి వాళ్ళ యొక్క తాత్విక విచారాన్ని మిగతా శివచరణలోకి వచ్చేలాగా ఆయన ఏర్పాటు చేసినాడు. అందుకే అనుభవ మంటప అనేది చాలా ముఖ్యమైనది బసవಣ್ణ చరిత్రలో. అక్కడికి ఈయన వచ్చేసి మడివాళ మాచదేవ కూడా లింగ దీక్ష తీసుకొని బసవಣ್ణ దగ్గర నుంచి లింగాచారం పొంది ఆయన కూడా లింగాయతగా మారేసి ఆయన ఈడ అనుభవ మండపంలో ఆయన తన కార్యక్రమాలు మొదలు పెడతారు. ఆయన వృత్తిపరంగా ఒక చాకలివాడు, రజకుడు. ఈయన వృత్తి మలినమైన బట్టల్ని తీసుకెళ్ళి దేవుడిని బాగా పెట్టి మళ్ళీ తెచ్చి ఎవరు యజమానులకు అడుగుతారు. కానీ ఈయన జీవితంలో ఆయన అటువంటి పని చేయలేదు. ఆయన బట్టలను ఉతకడం మాత్రలేదు, కానీ అందరి బట్టలు ఉతకలేదు. ఆయన కేవలం శివశరణులు ఎవరైతే ఉంటారో, శివభక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ కులానికి చెందిన వాళ్ళకి ఇబ్బంది లేదు,
వాళ్ళ బట్టలు తీసుకొని రేవుకి పొద్దున్నే సూర్యుడు ఎక్కే లోపల వచ్చేసి ఆ రేవులో మొత్తం బట్టలు పిండేసి అక్కడి నుంచి తీసుకొని వచ్చేటప్పుడు అంటే బట్టలంతా శుద్ధి అయిపోయిన తర్వాత పిండుకొని వచ్చేటప్పుడు ఒక పెద్ద కర్రని పట్టుకొని ఆయన మంచి ఆధారభావుడు మంచి వీరభద్ర అంశ ఆయన యాక్చువల్ ఆయన మంచి ఆధారభావుడు తన సైనిక దగ్గర ఒక పెద్ద కట్టెని పట్టుకొని ఆ కట్టెకి గంటల గుచ్చలు కట్టించాడు ఆయన గంటలు. ఆయన ఒకసారి ఇట్లా కట్టె కొడితే కిందికి ఆ గజ్జల శబ్దం అంత దూరం వినిపించాలి. ఎందుకు అలా ఏర్పాటు చేసుకునేటాడంటే ఈయన శివచంద్రుల బట్టలు పిండుకొని మడితో తీసుకొని వచ్చేటప్పుడు ఎవడో అడ్డం రాకూడదు, వచ్చినా ఎవరు తాకకూడదు. ఒకళ్ళు అక్కడ ఉంటే అక్కడికక్కడ వాళ్ళు పక్కన జరిగి వెళ్ళిపోవాలా. ఆ బట్టల్ని తీసుకొని ఈయన నేరుగా ఎవరైతే ఈయనకి ఇచ్చినారో వాళ్ళ ఇళ్ళకి ఇచ్చి వచ్చేసి మళ్ళీ తన పూజా కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. అందరి వచ్చేప్పటికీ ఈయనకి ఏం డిఫరెన్స్ అంటే ఈయన శివచంద్రుల మాత్రమే బట్టలు పిండాడు, మిగతా వాళ్ళు పిండేవాడు కాదు. ఇలాగ జరిగేటప్పుడు ఒకసారి ఒక సందర్భం వస్తుంది. విజయ మహారాజు ఆస్థానంలో కొండి నించడానికి ఒక ఆయన ఉంటాడు. ఆయన ఏం చేస్తుంటారంటే బసవಣ್ణ మీద ఆయనకి అసూయ చెప్పి బసవಣ್ಣకి రాజుకి ఒక డిఫరెన్స్ క్రియేట్ చేయాలని చెప్పేసి ఆయన ఏం చేస్తారంటే మెల్లిగా ఆయన గురించి విధి గురించి చెప్పడం మొదలు పెడతారు. బసవಣ್ణ గురించి చూసారా స్వామి, మీరు మహాప్రభు ఒక దేశానికి రాజు, నీవు నీ బట్టలు కూడా ఆయన బట్టల మీద వెలగడబోతున్నాయి, అందుకే చూడండి ఆయన మీకంటే ఎక్కువ బాగున్నాడు బట్టల విషయంలో, మీరు కూడా ఏదైనా ఆలోచించేయండి. అప్పుడు విజయ మహారాజు అంటాడు, సరే నేనేం చేయాలయ్యా? ఏం లేదు, బసవಣ್ణ దగ్గర ఒక మడివాడ అనే ఒక రజకుడు ఉన్నాడు, ఆయన చేతికి ఇస్తే ఆయన శుద్ధి చేసి తీసుకుని వస్తాడు, మీరు కూడా అదే మనిషిని మాట్లాడుకోండి అని చెప్తారు. అప్పుడు ఇదే క్లాస్ విని మడివాడ మాసదేవుని పిలిపిస్తాడు రాజు. పిలిపించి ఏమయ్యా, నువ్వు బసవಣ್ಣకి బట్టలు పిండుతావు కదా, అదే మాదిరిగా నా బట్టలు కూడా పిండు అంటే ఆయన క్షమించాలి ప్రభు, నేను ప్రభువుల బట్టలని కానీ ఇతరుల బట్టలు నేను పిండను, కేవలం శివశాఖల బట్టలు మాత్రమే నేను పిండుతాను, మిగతా వాళ్ళని నేను తీసుకోను. అప్పుడు రాజు ఒక రకంగా ఒప్పుకునేలా ఉన్నా కూడా విగ్రహరాజు ఈ పక్కన ఉన్న పండితించండి అని ఏం చేస్తాడు, చూసావా ప్రభు, నీ మీద కూడా లెక్క లేకుండా ఎలా మాట్లాడుతున్నాడు, ఒక దేశానికి రాజు బట్టలు పిండు అంటే పిల్లల్ని ముఖం మీద చెప్పేస్తున్నాడు, ఈయన మీరు ఏదైనా చేయాలా? అప్పుడు ఆయన కోపం వచ్చేస్తుంది రాజుకి, నువ్వు నా బట్టలు పిండి తీరాల్సిందే అని చెప్తాడు. ఆయన అంటాడు, నా ప్రాణం పోయినా పని చేయను నేను, సరే నువ్వు పోని చూస్తాను. నెక్స్ట్ రోజు ఏం చేస్తాడంటే సభలో మర్యాద తీసుకోవడం మంచిది కాదని రాజు ఈయన చాకలిరేవికి పోయి పిండుకొని గంటని పెట్టుకుని వచ్చేటప్పుడు ఒక సైన్యాన్ని పంపిస్తాడు. ఆ సైన్యం ఎంత ఉంటుందంటే ఒక మిలిటరీ ఫోర్స్ బెటాలియన్ పంపిస్తాడు ఆయన దగ్గరికి. వాళ్ళు వచ్చి మర్యాదగా మా రాజుగారి బట్టలు పిండుతావా లేదా అని అడుగుతారు. వెంటనే నిన్న మీ రాజుకే చెప్పినాను, మళ్ళీ తోకలు మిమ్మల్ని ఎందుకు పంపించాడు? లేదు, పెళ్లిదే ఉంటాం లేదని చనిపోయారని చెప్పినాడు. అంతటి మగాడని రాజు, సరే ఉంటామని చెప్పేసి ఆయన తన కట్టెని దండాన్ని తీసుకొని చెట్టు కానిచ్చి చెట్టు కొమ్మకి ఆయన పెట్టిన బట్టలన్నీ వేసేసి తన ఎప్పుడు ఒక కత్తి పెట్టుకుని తిరిగేవాడు. ఆ కత్తి తీసుకొని మొత్తం అక్కడికి వచ్చిన దాదాపు 16 మంది సైనికులు తలకాయ లేకుండా పెడుస్తాడు. అంత శవాల గుట్ట అయిపోతుంది. అక్కడ శవాల గుట్ట అయిన తర్వాత మళ్ళీ రేవుకి పోయి తల స్నానం చేసి ఆ నీళ్ళకి తెచ్చి దానికి సంచరించి తీసుకొని మళ్ళీ బట్టలు చెల్లిపోతుంది. ఈ విషయం రాజుకు తెలిసిపోతుంది. మా సైనికుల్ని చంపేసినాడా, ఈసారి సైన్యం కాదు ఆ ఏనుగుల్ని పంపేది, వాడిని ఏనుగులు తీసుకుపోయి మదగజం అనేది ఒకటి ఉంటుంది, బాగా పొగరు పట్టిన ఏనుగుని తీసుకెళ్ళి ఆ ఏనుగుకి కాళ్ళకి సంఖ్యలు వేసి ఒక చైన్ నుంచి ఆయనకి కట్టేసి దాంతో లాక్కించుకుంటూ రండి మనకు అప్పుడు ఉద్దొస్తుందని ఒక మదబెట్టిన ఏనుగుని ఆయన మీద పంపిస్తారు. ఆ రోజు ఆయన సేమ్ డే రేవుకు పోయి వచ్చేటప్పుడు ఒక సైనికుడు ఏనుగుని తీసుకురావడం చూస్తారు. వస్తానే అది ఏనుగు వీధికి రావడం మొదలు పెడుతుంది. అది చూసి ఆయన కోపం వచ్చేస్తుంది, అర్థమైపోతుంది ఈ రాజు మళ్ళీ పంపించినాడు అని చెప్పేసి ఆయన ఏనుగుని ఫస్ట్ కాళ్ళ కాడికి నరుకుంటూ వస్తాడు. గాయం చేస్తూ చేస్తూ అది కింద పూలబడిన తర్వాత తన ముష్టిఘాతంతో ఏనుగు కుంభం మీద కొట్టి 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 ఆ ఏనుగుని చంపేస్తాడు. రాజుకి ఆశ్రయం అయిపోతుంది, ఒక మనిషి ఏనుగుని చంపడం కదా నాయన. అప్పుడు మళ్ళీ పిలిపిస్తాడు. పిలిపించిన తర్వాత ఈ పంచాయతీ అంతా జరుగుతుంది. అప్పుడు ఒక సందర్భంలో ఆయన భగవంతుడిని వేడుకొని ఏ ఏనుగునైతే చెప్తున్నాడో అదే ఏనుగుని మళ్ళీ బతికిస్తాడు అని పుస్తకాల్లో ఉంటుంది. ఇలాగా ఒక మనిషి తను చేసే కాయకం ఎంత నిబద్ధతగా ఉండాలా అని చెప్పేసి ఈయన జీవితం చూపిస్తుంది. మరి వీరభద్ర అంశాన్ని ఎందుకంటారు ఈయన జీవితంలో అంటే
మనకి దక్షయజ్ఞం అనే ఒక మహాఘట్టం ఉంటుంది. ప్రతి శివభక్తుడు ఖచ్చితంగా తెలిసి తీసుకోవాల్సిన దక్షయజ్ఞం అనే ఘట్టం. ఇది యాక్చువల్ గా ఈ రోజు అనుకున్నాను, కార్యక్రమం ఉన్నందుకు రేపు స్టార్ట్ చేస్తా. అది 1 లేదా 2 రోజులు పట్టొచ్చని ఆ విషయాన్ని ఖచ్చితంగా మనం తీసుకోవాలి. ఆ దక్షయజ్ఞం అయిపోయిన తర్వాత ఆ వీరభద్రుడు చాలా వీరావేశంలో ఆనందంతో పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. అందరి తలలు మొండలు ఎగిరించి వచ్చేసింటాడు. దక్షుడి తల కూడా యజ్ఞగుండంలో వేసి కాల్ చేసింటాడు. అలా ఆనందంతో వచ్చేటప్పుడు ఏం చేస్తా అంటే తన ఉత్తరీయం మీద రక్తం పట్టింది, పచ్చని రక్తం. దాన్ని తీసి తిప్పుకుంటూ వస్తాడన్నమాట ఆయన కైలాసంలో రావడం. అలా వచ్చినప్పుడు ఏమైందంటే అక్కడ కూర్చున్న శివగణాల మీద ఆ రక్తం మీద పడుతుంది. పడిన తర్వాత వాళ్ళందరూ ఒక్కసారిగా సాత్విక మనసుతో కూర్చున్న వాళ్ళకి నిద్ర పడే లోపల ఒక్కసారి తామసిక గుణం లేచిపోతున్నారు, రక్తం పడతారు. అది శివుడు గ్రహించి వీరభద్రుడికి ఒక మాట చెప్తాడు, ఆయన నువ్వు వీరావేశంలో ఉన్నావు, ఈ టైంలో నువ్వు చేయదగింది కాదు ఇది, నువ్వు పోయి సంప్రోక్షణ తీసుకొని స్నానం చేయాలి, కానీ నువ్వు ఇది ఇచ్చిన ఈ ఏదైతే ఉత్తరాయణ నుంచి పడ్డ ఈ రక్తపు చుక్కలు ఉన్నాయో వాళ్ళంతా తామసిక ప్రేరితులు అయిపోతున్నారు. శివగణాన్ని నువ్వు డైవర్ట్ చేసినట్టు అవుతుంది, ఈ తప్పుకి నువ్వు ఒక ప్రాయశ్చిత్తం ఖచ్చితంగా చేసుకొని తీరాలని చెప్పిన తర్వాత అప్పుడు తండ్రి దగ్గర ఆజ్ఞ తీసుకుంటారు. ఏం చేయాలో చెప్పండి అని చెప్తాడు. ఇది నువ్వు ఈ శాపం నుంచి నువ్వు బయటికి రావాలంటే నువ్వు భూలోకంలో ఒక మానవుడిగా పుట్టి కేవలం శివశరణుల బట్టల్ని మాత్రమే, ఇప్పుడు ఏ శివశరణులైతే నువ్వు రక్తంతో తడిపేసినావో అటువంటి వాళ్ళ బట్టల్ని నువ్వు కాపాడి ప్రక్షాళన చేసి మళ్ళీ నువ్వు నా దగ్గరికి రాని పంపిస్తాడు. అటువంటి వీరభద్ర అంశ మన మడివాడ మాచదేవ. అందుకు తీసుకోవాల్సింది ఏంటంటే మనం చేసే కార్యక్రమం ఎప్పుడు చిన్నది కాదు. ఆయన చేసింది కూడా బట్టలు తిరిగే పని, కానీ దాన్ని చాలా గంభీరంగా చేసినాడు, ఎదుటి భయపడేలాగా చేసినాడు. అది ఆయన కర్మయోగం క్రియాయోగం మనకు నేర్పించే పాఠం. చెప్తూ ఒక చిన్న టాపిక్ చెప్పి ముగిస్తాం. మనకి దేవుడి మీద ఒక కోపం ఉంటుంది. ఎందుకంటే నువ్వు అనుకున్నట్లే జరగకపోతే దేవుడిని చెప్పడం మన అందరికీ అలవాటు, నాతో సహా. ఏమి ఇట్లా చేస్తున్నాడు కదా ఇది. ఇలా ఒక కోతికి ఒక ఆలోచన వస్తుంది, చెట్టు మీద కూర్చొని ఉంటుంది, దానికి 2 పళ్ళు తిరుగుతుంది, 3వ పండు చాలా చిటారు కొమ్మ మీద ఉంటుంది. అలాగా చిటారు కొమ్మ మీద కూర్చున్నప్పుడు దానికి ఆ మామిడి పండుని ఎలాగైనా తీసుకోవాలనుకుంటుంది, కానీ దాని కొమ్మ చాలా లేక పండికి పోతే కింద ప్రమాదం. అప్పుడు అనుకుంటుంది ఇది దేవుడికి తలకాయ లేదు, చేతికి అందాల్సింది రుచిగా ఉండేవైతే దూరం పెడతాడు, పనికి మారిన గుమ్మడికాయని కాళ్ళకి అడ్డం తగిలేలాగా పెంచుతాడు ఎదుగుతున్నాము, ఏం చేస్తావు దీన్ని అనుకోని ఆయన ఆ కోతి ఏం చేస్తుందంటే దేవుడిని తిప్పడం మొదలుపెట్టాడు. కొద్దిసేపు అయిపోతుంది, అది ప్రయత్నం చేస్తుంది, మీరు అయ్యేది కాదని కిందికి దిగేస్తుంది. కిందికి దిగిన తర్వాత ఇట్లా కూర్చున్న ఒక క్షణానికి ఏ పండు అయితే ఇది చూసింటుందో అది పైనుంచి దాని నట్టికి తప్పని పడుతుంది. అప్పుడు తలకాయ పోకుంటుంది, పైన చూస్తుంది. అప్పుడు ఒక ఆలోచన వస్తుంది, దేవుడు చాలా బుద్ధివంతుడురా, దేన్ని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టినాడు. ఒకవేళ గుమ్మడికాయ స్థానంలో మా దాన్ని పెట్టినా లేదా మామిడికాయ పడే చోట గుమ్మడికాయలను పడితే నా నెత్తి బదిలి చచ్చిపోయేవాడిని, అందుకే దేవుడు ఏం చేసినా లెక్క ప్రకారం చేస్తానని చెప్పి అది దేవుడికి మనసులో నమస్కారం చేసుకుంటారని చెప్తూ ఈరోజు ముగిస్తాం. మళ్ళీ మీ అందరికీ శిరస్సు